నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి రోజున పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అలానే అభిషేకం గురించి, అంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఎలాంటి అభిషేకం చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ రోజుని శివుడు లింగారూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు. ఒక పండు సమర్పించిన, ఒక చెంబుడు నీళ్లతో ఆయన అభిషేకించిన అనుగ్రహించే బోళా శంకరుడు. అలాంటి పవిత్రమైన అంత అద్భుత మహాశివరాత్రి రోజున చేసే అభిషేకం ఆ మహాదేవునికి చాలా ప్రీతికరమైనదిగా చెప్తారు. మరి అలాంటి రోజున బోళా శంకరుడికి ఏ విధంగా అభిషేకం చేసుకుంటే మనకున్న సమస్యల నుంచి మనం బయటపడతాము? ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి. అలానే మహాశివరాత్రి రోజున అభిషేకం చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనం చేసే శివుడికి అభిషేకం, కానీ శివరాత్రి రోజున చేసే అభిషేకం అనేది మరింత ఫలితం వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున ఎలాంటి పదార్థాలతో అభిషేకం చేసుకుంటే మీకున్న సమస్యలు తీరుతాయి అనేది తెలుసుకుందాం. శివుడు బోళా శంకరుడు. ఆయనకి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసుకుంటే చాలండి, ఆయన పరవశించిపోతాడు. కానీ ప్రతి ఒక్కరికి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. మీకున్న సమస్యలను బట్టి వాటిని పోగొట్టుకోవడానికి మనం శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే మీ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని, అంటే ఇతడిది కానీ పాత్రసం లాంటి శివలింగాన్ని తెచ్చుకొని పెట్టుకొని చక్కగా పూజించుకొని అభిషేకం చేసుకోండి. కానీ ప్రస్తుతానికి లేనివారు శివరాత్రి రాబోయే ముందుగా మీరు తెచ్చుకొని శివలింగం పెట్టుకొని అభిషేకం చేసి పూజించుకోండి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలన్నది కూడా ఇంతకుముందు వీడియోలో మనం అన్నీ చెప్పుకున్నాం. కాబట్టి ఆ రకంగా మీరు పాటించండి. ఇక మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని పెద్దగా చేయనవసరం లేదండి. ఒక చిన్న దీపారాధన చేసుకోండి. ఆయన్ని మీ మనసులో ధ్యానించుకోండి. మీకున్న సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. చెప్పుకొని ఒక చెంబుడు నీళ్లను పోస్తే 10 దోషాలు పోతాయని చెప్తారు. మన శాస్త్రమే చెప్తుంది ఆ రకంగా. అలానే కాసిని పాలు తీసుకోండి. ఆయనకు అభిషేకం చేశారనుకోండి 100 దోషాలు తొలగిపోతాయని అంటారు. అలానే చాలామందికి ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మీరు మీ ఇంట్లో ఉన్న శివలింగానికి పెరుగుతో అభిషేకం చేసుకోండి. అది ఎలా అంటే, ఒక గ్లాస్ పెరుగు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న శివలింగం మీద కొద్ది కొద్దిగా వేసుకుంటూ శంభో శంకర శంభో శంకర అని అనుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయనకు ఒక చిన్న హారతి ఇవ్వండి. మీకున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏదైనా చేయగలుగుతాం. మన పెద్దలు అన్నమాట మీ అందరికీ తెలిసిందే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఒక్క పని కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లోనే సక్సెస్ మనదే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేయండి. అలానే మరొకటి, చాలామంది డబ్బుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. డబ్బు సరిగా చేతికి రాక అప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా. డబ్బు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేతితో అభిషేకం చేసుకోండి. అలా నేతితో మనం అభిషేకం చేసుకుంటే కేవలం డబ్బులు మాత్రమే కాదండి, ఆరోగ్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాడు. అలానే ఒక సంఘటన వల్ల, అంటే మీ జీవితంలో ఏదో ఒక విషయం మీద మీరు చాలా వరకు బాధపడుతున్నారు. ఆ బాధ తగ్గటం లేదు, చాలా కుమిలిపోతున్నారు. నా బాధ తీర్చు స్వామి అని ఆ శంకరుడికి మీరు ఒకసారి చెప్పుకొని పంచదారతో అభిషేకం చేసుకోండి. మీరు ఏ విషయం మీద బాధపడుతున్నారో ఆ బాధల నుంచి మీరు తొందరగా బయటపడతారు. ఇందాక నేతితో అభిషేకం చేసుకుంటే మనకు ధన సంపద కలుగుతుందని చెప్పుకున్నాం. అంతకంటే మరింతగా విశేషమైన ఫలితం మనకు రావాలంటే చెరకు రసంతో అభిషేకం చేసుకోవాలి. అలా చేసుకుంటే డబ్బు సంపాదన మీ ఇంట్లో బాగా పెరుగుతుంది. చక్కటి ఆరోగ్యం రావాలంటే పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదండి. పెరుగు మనకి ఎప్పుడూ కూడా అవైలబుల్గానే ఉంటుంది. కానీ మామిడి పండ్లు వేసవి కాలంలోనే మనకు దొరుకుతాయి. పెరుగుతో అభిషేకం చేసుకునే దానికంటే కూడా మామిడి పండ్లతో అభిషేకం చేసుకుంటే మరింత విశేషమైన ఫలితాలు వస్తాయి. అంటే మన ఆరోగ్యం చాలా బాగా కుదుటపడుతుంది. మీకు కుదిరితే కనుక మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసుకోండి. దొరకలేదనుకోండి పెరుగుతో అభిషేకం చేయండి. అలానే మరొకటండి, మనకు దగ్గరలో ఎక్కడైనా సరే చక్కగా కొబ్బరికాయలు దొరుకుతాయి. చిన్న షాపుకి వెళ్ళినా కానీ మనకు చక్కగా దొరుకుతాయి. అలాంటి ఒక కొబ్బరికాయని తెచ్చుకొని ఆ నీళ్లతో ఆ శివ భగవానుడికి అభిషేకం చేశారనుకోండి 30 లక్షల దోషాలు నివారించబడతాయని చెప్తారు. అంత అద్భుతమైన అభిషేకం అండి. అలానే మరొకటి, ఇప్పుడు చాలా చక్కగానే దొరుకుతూ ఉంటాయి ద్రాక్ష పళ్ళు.
అలాంటి ద్రాక్ష పళ్ళతో మీరు అభిషేకం చేశారనుకోండి, మీకున్న కష్టాలు బాధలు తొలగిపోతాయని చెప్తారు. అలానే మరొకటండి, నువ్వుల నూనె ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది. చక్కగా నువ్వుల నూనె తీసుకోండి. కొద్దిగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నారనుకోండి, 1000 కోట్ల దోషాలు తొలగిపోతాయని చెప్తారు. ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అనేవాళ్ళు మీరు కాసన్ని నీళ్లు ఆ స్వామివారి మీద పోసి భస్మాన్ని ఆయనకు అభిషేకం చేయండి. అలా చేస్తే చాలండి, మీకు అత్యధికంగా పుణ్య ఫలాలు లభిస్తాయి. అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో గంధం, విభూది ఉంటుంది. విభూదికి ఎంత శక్తి ఉందో గంధానికి కూడా అంతే శక్తి ఉంది. అలాంటి చందనంతో మీరు చక్కగా మీ ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేశారనుకోండి, మీకున్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే బిల్వదళం ఈ మహాశివరాత్రి రోజున ఎక్కడైనా చక్కగా దొరుకుతుందండి. ఒక్క బిల్వదళాన్ని తెచ్చుకోండి. ఈ మహాశివరాత్రి రోజున ఆ బోళాశంకరుడికి ఈ బిల్వదళంతో అభిషేకం చేస్తే చాలండి. ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాల్లో మీరు స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలాలు మీకు వస్తాయో అంత పుణ్య ఫలాలు లభిస్తాయి. ఒకే ఒక్క బిల్వదళంతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మనకంత పుణ్యం వస్తుందండి. అంతేకాదండి, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్తారు. ఇక మీరు ఏం చేసినా చెయ్యకపోయినా నల్ల కలువలను మీరు సంపాదించండి. దానిని తీసుకొచ్చి శివలింగం పైన పెట్టి నమస్కారం చేసుకోండి. పంచమహాపాతకాలు కూడా నశించిపోతాయని మన శాస్త్రం చెప్తుంది. అంటే మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే అన్నీ కూడా నశించిపోతాయి. మీకు దగ్గరలో ఏ పండు పువ్వులు ఏవి దొరకలేదు, కానీ మీకు దగ్గరలో జమ్మి చెట్టు ఉందనుకోండి, చక్కగా జమ్మి ఆకులను తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేసుకోండి. సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో మీకు అంతటి పుణ్యం వస్తుంది కాస్త జమ్మి ఆకులతో అభిషేకం చేసుకుంటే. అలానే మరొకటండి, రుద్రాక్షలు కలిపిన నీటితో ఆయనకు అభిషేకం చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు. అలానే మరొకటండి చెప్తాను, పుత్రుడు లేరని అంటే సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు పన్నీరుతో ఆయనకు అభిషేకం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్తారు. ఇంకాను చాలామంది శనిగ్రహ బాధలతో బాధపడుతూ ఉంటారు. ఏ పనులు సరిగ్గా కావు, ఆటంకాలు రావడం, ఇలాంటి వాటిల్లో చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పాలను తీసుకొని ఆ పాలల్లో నల్ల నువ్వులు వేసి వాటితో అభిషేకం చేసుకోండి. మీకున్న శని బాధల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. అలానే చాలామంది అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు. అప్పులు తీర్చలేక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరేం చేస్తారంటే బియ్యం పిండితో శివలింగానికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఉంటే కనుక శివలింగానికి చక్కగా బియ్యం పిండితో అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఈ మహాశివరాత్రి రోజునే కాదండి, ప్రతిరోజు కూడా మనం చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదండి మహాశివరాత్రి రోజున మనకు అందుబాటులో ఉన్న వాటితో చక్కగా అభిషేకం ఏ రకంగా చేసుకోవాలి, ఇంకా మన సమస్యను బట్టి చెప్పుకున్న వాటితో ఎలా చేసుకోవాలి అన్న విషయాలన్నీ నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. తప్పకుండా ఈ మహాశివరాత్రి రోజున ఆ శివుడికి ఈ రకంగా అభిషేకం చేసి ఆయన ప్రసన్నం పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.